ఇప్పుడు ఒక సినిమాను మించిన రియల్ డ్రామాను చూపించబోతున్నా. ఒక పూజారి, ఒక ప్రేమ, ఒక హత్య, ఊహించని ట్విస్ట్లు. ఇప్పుడు ఆ కేసుపై కోర్టు తీర్పు చెప్పేసింది. ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. కర్మఫలం ఎవరిని వదలు కదా. తప్పుకు శిక్ష, మంచికి మంచి, కాస్త లేటైనా అనుభవించక తప్పదు అని నిరూపించే ఒక పూజారి బ్లాక్ బస్టర్ మర్డర్ స్టోరీ ఇది. ఈ కేసు వెనుకున్న డెడ్లీ సీక్రెట్స్ ఏంటో ఒకసారి రికాల్ చేద్దాం. సాయి కృష్ణ సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయంలో పూజారి. భార్య ఉంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. చిన్న కుటుంబం, చక్కని సంసారం. కానీ అతని జీవితంలోకి అప్సరా అనే యువతి ఎంటర్ అయింది. 30 ఏళ్ల ఈ అమ్మాయి 2022లో సాయి కృష్ణకు పరిచయమైంది. సినిమా అవకాశాల కోసం నిత్యం దైవ సన్నిధిలోకి వచ్చే అప్సరా పూజారి సాయి కృష్ణతో పరిచయం మరో లెవెల్ కు తీసుకువెళ్లింది. అలా ఆలయంలో మొదలైన లవ్ స్టోరీ సోమనాథ్, ద్వారకా ట్రిప్లతో రొమాన్స్ రైడ్ల దాకా వెళ్ళింది. కానీ అప్సరకు సాయి కృష్ణ భార్య గురించి తెలుసు. కానీ ఆమె ప్లాన్ వేరే ఉందని సాయి కృష్ణ ఊహించలేదు. ఏదో టైం పాస్లా అప్సరను చూశాడు. 2023 మార్చ్ సాయి కృష్ణ లైఫ్ లో ఊహించని మూమెంట్. అప్సరా సాయి కృష్ణను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. నీ భార్యను వదిలే, లేదంటే నీ సీక్రెట్ బయట పెడతా అని బెదిరించింది. ఈ బ్లాక్ మెయిల్ తో అప్పటిదాకా మంచు బాలుడు అన్న ట్యాగ్ లైన్ తో ఉన్న సాయి కృష్ణ అప్సరా బ్లాక్ మెయిల్ దెబ్బకు ఒక్కసారిగా క్రిమినల్ మైండ్ సెట్ లోకి వెళ్లిపోయాడు. అప్సరా బతికుంటే తన జీవితమే కాదు, తన కుటుంబానికి థ్రెట్ అని భావించిన సాయి కృష్ణ అప్సరాను అడ్డు తొలగించాలని ప్లాన్ వేశాడు. యూట్యూబ్ లో మనిషిని ఎలా చంపాలి అన్న దానిపై పెద్ద రీసెర్చ్ చేశాడు. 2023 జూన్ 3 అప్సరకు డెడ్లీ డే. కోయంబత్తూరుకు వెళ్దామని అప్సరను నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న అప్సరా లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సరా వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపి వస్తానంటూ ఆమె తల్లికి వెంకట సాయి కృష్ణ చెప్పాడు. ఆ రోజు రాత్రి 8:15 సాయి కృష్ణ, అప్సరా కారులో సరూర్ నగర్ నుంచి బయలుదేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటపడకుండా అతడు కారులోకి చేర్చాడు. జూన్ 4 తెల్లవారుజామున 3:50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో 10 సార్లు బలంగా బాదాడు. దీంతో అప్సరా చనిపోయింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్ నగర్లోని తన ఇంటికి చేరుకొని అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. 2 రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని కవర్లో చుట్టి సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ ఎల్బీ నగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. 2 ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్హోల్ను కప్పి సిమెంట్తో పూడ్పించాడు. సో పూజారి గూగుల్ స్టూడెంట్ మాత్రమే కాదు, స్మార్ట్ కిల్లర్ కూడా. ఇంతటితో ఆగలేదు సాయి కృష్ణ మర్డర్ ప్లాన్. ఇక అక్కడి నుంచి కథను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. పూజారి సాయి కృష్ణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. అప్సర తన సోదరి కూతురని, కనిపించడం లేదని కొత్త స్క్రీన్ ప్లే అల్లాడు. పోలీసులు సీసీటీవీ, గూగుల్ హిస్టరీ చెక్ చేసి సాయి కృష్ణను విచారించగా అన్ని విషయాలు బయటపెట్టాడు. జూన్ 9న మ్యాన్హోల్లో శవం బయటపడింది. జూన్ 10న అరెస్టు చేశారు. సీన్ కట్ చేస్తే 2025 మార్చి 26న 28 మంది సాక్షులను విచారించిన రంగారెడ్డి కోర్టు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది. సాక్ష్యాలు మార్చినందుకు మరో 7 ఏళ్ల జైలు, 10,000 జరిమానా విధించింది. అప్సరా కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రేమ ట్రాప్, బ్లాక్మెయిల్ గేమ్, గూగుల్ కిల్లర్. ఈ పూజారి డెత్ డీల్లో జరిగిన స్టోరీ ఇది. అప్సరా లవ్ గేమ్ పూజారిని హంతకుణ్ణి చేసింది. ఎవరితో గేమ్ ఆడారో కానీ 2 కుటుంబాలు జీవితాంతం అవమాన భారంతో, బతుకు భారంతో బతుకును నెట్టుకురావాలి.